జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులో వస్తున్నారు, ఎలా ఉండొచ్చు అనుకుంటారు? ఇంకా ప్రపంచంలో ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నా కలుపుకున్నా చంద్రబాబు పరిపాలన ఎవరికి తెలియదు. ఎవరికి మోసం చేద్దామని మా తాతలకి వాళ్ళకి ఏమైనా మోసం చేస్తే చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్లు జనరల్ నాలెడ్జీలు ఏం తెలియదు వాళ్ళకని వాళ్ళకి మోసం చేసినట్టు వీళ్ళకి మోసం చేయడం ఎవరు కుదురుద్ది? సీఎం జగనే. చంద్రబాబు గారు మోసం చేశారు అంతే. పరిపాలన ఏం బాగుంది అతనిది? ఏం చేశాడని ఎప్పుడైనా చేశానని ఆయన చెప్పమానండి, మేము చెప్తాం. ప్రపంచానికి ఏం చేశాడు? ఇప్పుడు ఇచ్చే పథకాలు అప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇస్తానంటున్నాడు ఆయన. ఎక్కడి నుంచి ఇంకొచ్చి ఇస్తాడు? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇతను నచ్చని అతను ఇస్తే ఎలాగో వృద్ధి. ప్రపంచాన్ని ఏమో ఆస్ట్రేలియా ఇది చేస్తున్నాడు, శ్రీలంక చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేద్దామని ఇంకో పాకిస్తాన్ చేస్తాడు ఇతన్ని, ఆంధ్రప్రదేశ్ని ఇంకో పాకిస్తాన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇంత ఏం చేద్దామని ఇప్పుడు అతను ఇచ్చి నువ్వేమిస్తావు చెప్పు ప్రజలకి? అంటే ఫ్రీ బస్సును 3 గ్యాస్ సిలిండర్లు, నెలకేమో 3 15 45 చెప్పడం రాదు. వీడి కొడుకు పరిపాలిస్తాడు, ఇతనేమో గుట్టలో తీసుకొడతానంటాడు. ఈ ప్రపంచాన్ని ఏం చేద్దామని మీరు ఇద్దరు వచ్చి ఏం చేద్దామని ప్రపంచాన్ని? అది అంటే నిన్న చూసినట్లయితే గత 3 రోజుల నుంచి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఆ కుప్పం పర్యటన గురించి మీ అభిప్రాయం? అతను అక్కడ గెలిచి చూపించామనండి. అతను గెలిస్తే కదా అక్కడ కుప్పంలో తిరుగుతాకేముంది. ఇప్పుడు నేను తిరుగుతా రోడ్డు మీద. నేను తిరుగుతున్నానండి. నాతో పాటు 100 మంది తిరుగుతాం. 100 మంది నేను సీఎం అవ్వాలి, నేను సీఎం అంటే అందరూ అయిపోరు కదా. అది అంటే ఆయన ఏమంటారు, మీరు గెలిచి చూపించమంటున్నాడు. 1,00,000 ఓట్ల మెజారిటీగా గెలుస్తాను ఈసారి అంటున్నారు ఆయన. ఎన్నిసార్లు గెలిచి ఉంటాడు ఈ పార్టీకి? ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీ అప్పుడు చూపింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు చూపింది మెజార్టీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? మాట్లాడుతున్నారు కదా సార్ నిన్న. కుప్పంలో ఏం చేశాడు అతను? వాళ్ళని అడగమని కుప్పం వెళ్ళి ఆ కుప్పం ప్రజల్ని అడిగితే చెప్తారు వాళ్ళు. కుప్పంలో మళ్ళీ అతనే జగనే గెలుస్తారు ఈసారి డెఫినెట్. అదే 7 సార్లు అతనే. అప్పుడు లాంది 1,00,000 ఓట్లు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 ఓట్లు పెరిగిపోయినాయి. జనాలు 1,00,000 మంది పుట్టేశారంటే అక్కడ 1,00,000 మంది అక్కడ పుట్టేశారండి కుప్పంలో. ఆ మెజార్టీ మొత్తం ఇంటికి వచ్చేటానికి 7 సార్లు గెలిచినప్పుడు లేని మెజార్టీ ఇప్పుడు ఎలా వస్తుంది? అంటే దానికి ఆయన ఏం చెప్తున్నారంటే, జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, జగన్ దోపిడీ చేస్తున్నాడు, ప్రజలంతా ఆవేదనతో వ్యతిరేకత ఉన్నారు, అందుకే 1,00,000 ఓట్ల మెజార్టీ. అవును, ఈ అమరావతిలోను ఈ ఔటర్ రింగ్ రోడ్లో జగన్ దోహేసుకున్నాడు కదా, బాగా దోహేసుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఏమో పరిపాలన మందే చెన్నైలో ఉండేది. అక్కడ చెన్నైని డెవలప్ చేస్తే ఇక్కడ తోలారు, ఆంధ్ర హైదరాబాద్ తోలారు. హైదరాబాద్లో డెవలప్ చేస్తే అక్కడి నుంచి దొంగరా అన్నారు. ఇప్పుడు మరి ఈయన అమరావతిలో చేసి మళ్ళీ 3 రాష్ట్రాలు ఎడగొడదాం అనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఇంకా 3 ముక్కలు చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకా 3 ముక్కలు చేద్దాం అనుకుంటున్నాడు అమరావతిని. ఏం చేద్దామని అమరావతిలో పెట్టి? అమరావతి చుట్టూ కొండ, నీకు పర్మిషన్ లేదు. నువ్వు ఏదైనా ఫ్యాక్టరీ కట్టాలి, నీకు పర్మిషన్ ఎట్టా? లారీలు నిలిస్తారా? లోనకే బయటికి నీ సరుకు రాందే. నువ్వు ఏం చేస్తావు అక్కడ అమరావతిలో? ఏం చేసుకుంటావు నువ్వు? అంటే నువ్వు కొనేసి నారాయణ కాలేజీ వీళ్ళు కొనేసుకుని అమరావతి మాది అంటే సరిపోద్దేంటి? అంటే సార్ గతంలో ఎప్పుడు లేనిది కూడా ఏదైతే చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే ఎక్కువసార్లు కుప్పం పర్యటన చేయడం జరిగింది గత 4 నెలలు. ఎందుకని అలా? అంటే కుప్పం డెవలప్మెంట్ బాగా జగన్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు చూసుకుంటాకి నీకు అధికారం కూడా ఇచ్చాడు. నువ్వు చూసుకుంటాం కూడా మంచిదే అయింది. నువ్వు 10 సార్లు వెళ్ళినా కూడా నేనేం చేశాను అతనే ఆ గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది నువ్వు చూసుకుని నీకు బుద్ధి తీసుకుంటే మంచిది. అది అంతమించి చేసేది. అంటే సార్ ఆయన ఇప్పుడు గత 35 ఏళ్ళ నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎప్పుడు లేని ఈసారి అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారు ఆయన జగన్ ప్రభుత్వం వచ్చాక. ఎందుకని కేవలం కుప్పం గురించి అంతగా పట్టించుకున్నారు ఈసారి? కుప్పంలో ఓడిపోతానని తెలిసిపోయింది కాబట్టి నీకు. ఎందుకంటే నేను స్థానికుడిని ఇక్కడ అని రుజువు చేయించుకోవడం కోసం ఇల్లు కట్టుకున్నావు. ఈ 40 సంవత్సరాల మట్టి కుప్పంలో ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయావు నువ్వు? ఈ 40 సంవత్సరాలు నువ్వు కుప్పంలో ఎందుకు? అంటే ఇప్పుడు పబ్లిక్ అడిగితే నువ్వు సమాధానం చూపిస్తాక నేను స్థానికుడిని ఇక్కడ అని చూపిస్తాక నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నావా? ఇంకో 3 సంవత్సరాలు నువ్వు వెళ్ళిపోతావు. గెలిచినా చచ్చిపోతావు, గెలవైనా చచ్చిపోతావు. నువ్వు గెలిచినా చచ్చిపోతావు. నీకు అయిపోయింది సీను. ఇంటి రావడం నువ్వు ఎట్లా చేసావో ఇప్పుడు నీకు అదే పొజిషన్ వచ్చేసింది. కుప్పంలో పర్యటన అంటే సామాన్యంగా ఎవరైనా తిరగాల్సిందే, ఓట్లు అడుక్కోవాల్సిందే. కుప్పంలో ఏం చేశాడు అన్నది ప్రజలకు వాళ్ళకి తెలుస్తుంది. కుప్పంలో ఏం చేశాడు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఈయన చేశాడు అన్నది ఈయన తెలుస్తుంది. ఆయన గత 14 సంవత్సరాలు చేశాడు కనుక కుప్పంలో ఏం చేశాడు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఒక 5 ఏళ్ళు చేశాడు కనుక ఈయన ఏంటో తెలుస్తుంది. అంతేగాని మనం కుప్పాన్ని గురించి మనం మాట్లాడుకోలేముగా. అంటే ఆయన కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు గారు, గత 35 ఏళ్ళకి ఎమ్మెల్యే ఉన్న చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఎక్కువసార్లు పర్యటన చేస్తున్నారు. కుప్పం పర్యటన ఎలా చూస్తారు దాన్ని? ఎందుకు చేస్తున్నాడంటే ఆయనలో ఒక నిస్వార్థత ఉంది, అందుకే పర్యటన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నిసార్లు వెళ్ళాడు, ఈయన ఒకసారే వెళ్ళాడు. ఈయన భయపడాలి కదండి. కుప్పంలో మేము ఓడిపోతామని భయపడాలిగా. ఈయన ధైర్యంగా తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉంది కనుక చేస్తున్నాడు కనుక
ఒక మేనిఫెస్టో పెట్టాడు కనుక అవన్నీ వర్ధిల్లటానికి చేశాడు కనుక ఆయనకు తిరుగులేదు. అంటే నిన్న కుప్పం పర్యటనలో చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో సార్ ఈసారి వచ్చే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటారు. ఎవరండి? చంద్రబాబు గారు. అయ్యో నేను చెప్తానండి, నేను చెప్తా నాకు వీళ్ళందరూ ఓట్లు వేస్తారని చెబుతా. దాచుకున్నాడు కానీ ప్రజలకు పెట్టలేదు కదండి. ఆయన దాచుకున్నాడు, సొమ్మంతా దాచుకున్నాడు. 90 కోట్లు లాయర్లు గీయటం అంత సబబండి. ఆయన సబబు కాదుగా. 90 కోట్లు ప్రజలకు ఇచ్చాడు అనుకోండి, ప్రజలకు మేలు చేస్తే జనాలు ఓట్లు వేస్తారు. ఏమండి, ఆయన ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత తిరిగాడో ఆయనకే తెలుస్తుంది, ప్రజలకే తెలుస్తుంది. అదే కొన్ని వ్యాఖ్యలు చేశారు మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆయన చేశాడండి వ్యాఖ్యలు, కొన్ని చేశాడు, అప్పుడు కూడా చేశాడు, ఏది నెరవేర్తించలా. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కులాలకి కరెంటు నేను 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు. 1 యూనిట్ కూడా ఇవ్వలేదు. కరెంటు బిల్లు కట్టపోతే వాళ్ళే మళ్ళీ ఫీజులు బీక్కిపోయారు. అదేమంటేనేమో లైన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఆఫీసులకు వెళ్తేనేమో మాకు గవర్నమెంట్ నుంచి ఇది రాలేదండి, మేము మాత్రం డబ్బులు కట్టించుకోవటమే అన్నాడు. ఆయన ముఖ్యమంత్రికి చేసినప్పుడు ఫీజులు కూడా బీక్కెళ్ళారు. ఈయన ముఖ్యమంత్రికి వచ్చిన కానీ ఎస్సీ అన్నవాడు ఎవడో కూడా కరెంటు బిల్లు కట్టలేదండి. 200 యూనిట్లు పెంచాడు, రూపాయి కట్టనీయట్లేదు. కరెంట్ ఇస్తున్నాడు, చక్కగా ఉంది. పేదవాడికి కావాల్సింది అదే కదండి. వాళ్ళ చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు, పూర్తి పేదవాడిని ధనవంతులు చేస్తానని చెప్తున్నాడు. ఏమన్నా చెప్తాడు కానీ చేయలేడు కదండి. చెప్తాడు, గద్దెనెక్కుతాడు, మళ్ళీ దాచుకుంటాడు సొమ్ము. పంచిపెట్టలేడు కదా. గద్దెనెక్కాడు, దాచుకున్నాడు. మరి చూడండి, ఇవాళ నాన్న అవస్థలు పడిపోతున్నాడు. పేదవాడికి అన్నాడు రూపాయి పెట్టాలండి, పెట్టలేదు కదా. గతంలో ఎంతకన్నా ఎక్కువ చేసి ఈసారి ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఈ గతంలో కొంత దాచాడు, ఇప్పుడు దానికి డబల్ దాచుకుంటాడు. ఇక ఖర్చు అయిపోయినాయి కదా డబ్బులన్నీ. నేను ఒక పార్టీ వ్యవహారంగా నేను చెప్పట్లేదండి, ఒక మనిషిలాగా చెప్తున్నా, ఒక పేదవాడిగా చెప్తున్నా. నాకు ఒక ఎకరం పొలం ఉంది, ఆకుకూరల కొట్టు ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని నాకు దీంట్లో కనపడింది. అంతకుముందు ఆయన చేసాడు ఏంటి అన్నది నాకు కనపడింది. ఎవరికి ఓటు వేయాలన్నది నేనే నిర్ణయించుకున్నాను. అబ్బో, ఆయన బాబు రావాలి, జాబు రావాలన్నారండి. మా పిల్లలు కూడా చదువుకొని ఎదురు చూశారండి. జాబు లేదు ఏమనేది అడుగుతుంటున్నామండి. చివరికి ఎవరికి ఇచ్చాడండి? చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు? ఇంకా ఈయన ఇచ్చాడండి. వాలంటరీ అన్నాడు, సచివాలయాలు అన్నాడు, బోర్డులని ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంకేం చేశాడండి? ఇవ్వలేడండి. ఇచ్చాడు సచివాలయాలు తెరిచాడు. సచివాలయాల్లో ఉద్యోగస్తులందరూ జగన్ ఉద్యోగస్తులే. వాలంటరీ తీసుకుంటున్నాడు. రైతు ఇబ్బంది పడుతున్నాడండి. పంటలు వర్షాలు వచ్చినాయి, వర్షాల్లో నష్టపోయారు, పంటలు పాడైపోయినాయి. పంటలు పాడైతే ఈయన పని చేయలేడుగా. వ్యవసాయం పని చేయమనండి ఈయన్ని. ఆయన వ్యవసాయం చేయమనండి, ఆయన తెలుసుద్ది. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేయమనండి, ఆయన తెలుసుద్ది. ఏదో ఆడిచ్చాడు ఈడిచ్చాడు అని వెళ్తాం కాదు. ఎవడేం చేస్తున్నాడు ఏంటన్నది అది మనకు తెలియాలి, అంతే. అంటే ఆయన ఒక 6 హామీలు చెప్తున్నారు, దానికి బాధ్యత నాది అంటున్నారు. ఏదైతే ఉందో ఏదండి 6 ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు. ఎవరు? చంద్రబాబు గారు. ఇవన్నీ జరిగాయి కదండి. అంతకుముందు చాలా వాగ్దానాలు చేశారు. ఆయన చేసినట్టయితే ఆయన అసలు మర్చిపోవడం కాదు. మేము ఈసారి ఇస్తామని ఓటు వేపించుకొని మళ్ళీ లైఫ్ లేకుండా పోతే మేమేం చేయమండి? కట్టాలంటాడు. అబ్బో అంటారండి, అది తెలంగాణలో జరిగిందని ఇక్కడ అంటున్నాడు. అది అమలు పరిస్థితి ఏంటో, అమలు పరచకపోతే ఏంటో జనాలు నమ్మాలండి. మీరు నమ్మితే ఎట్లాగూ అది.